కేశినేని నానిని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. రాజకీయాల్లో ఎక్కువ రంగులు మార్చిన చరిత్ర కేశినేని నానిది. ప్రజారాజ్యం, టీడీపీలను మోసం చేసిన కేశినేని నాని వైసీపీలో చేరి భజనలు చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించిన సుజనా చౌదరి చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారు. వెస్ట్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గం చేస్తామని సుజన చెప్పారు. అర్థం చేసుకోకుండా ఈ సిగ్గులేని నాని నోటికొచ్చినట్లు వాగుతాడు. నానికి వాళ్ళ అమ్మతో సహా కుటుంబ సభ్యులే మద్దతు ఇవ్వటం లేదు. తమ్ముడు నీకు పోటీగా నిలబడితే చెల్లి కూడా నీ ఛాయలకు రాలేదు. ఎవరి ద్వారా లబ్ధి సాయం పొందుతాడో వారినే తిట్టడం నాని నైజమని బుద్ధ వెంకన్న అన్నారు. నేను నానిని చూసి ఓసరివల్లి కూడా సిగ్గుపడుతుంది. ఓసరివల్లి కంటే ఎక్కువ రంగులు మార్చినటువంటి వాడు కేశినేని నాని. 2009 ప్రజారాజ్యం, 2014 తెలుగుదేశం పార్టీ, 2024 వైసీపీ. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి భజన చేయడం కేశినేని నాని అలవాటు. మనందరం చూసాం. చిరంజీవి గారు అంత గొప్పవాడు లేడని ప్రజారాజ్యంలో అన్నాడు. అన్న 6 నెలలకే చిరంజీవి గారిని విమర్శించాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంత గొప్పవాడు లేడన్నాడు. తర్వాత మళ్ళీ చంద్రబాబు గారిని విమర్శించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత గొప్పవాడు లేడన్నాడు. రేపు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తాడు. అందుకే వీటి సంగతి ప్రతి ఒక్కడికి మనకి తెలుసు. ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ, అతను పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎక్కువగా చంద్రబాబు గారిని, సుజనా చౌదరి గారిని నానా మాటలు అంటున్నాడు. సింగపూర్ చేస్తారంట. చంద్రబాబు నాయుడు గారు కానీ సుజనా చౌదరి గారు కానీ పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తా అన్నారా? చెప్పండి. సింగపూర్ చేసి ఈ రోడ్లన్నీ ఎడల్పు చేసి పేదవాళ్ళని ఇక్కడి నుంచి పంపించేస్తారని ఒక తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు. సుజనా చౌదరి గారు ఏమన్నాడు? వెస్ట్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా చేస్తానన్నాడు. అది తప్ప? చెప్పండి. వెస్ట్ నియోజకవర్గం బెస్ట్ నియోజకవర్గం అంటే బాగు చేస్తానని. ఈ చదువులేని దద్దమ్మ, నేను చదువుకోవాలా, నేను చదువుకోలేదని మీ అందరి ముందు చెప్తా. వీడు నిజంగా చదువుకోవాలా, చదువుకోకుండా చదువుకున్నానని బిల్డప్ ఎత్తాడు ఈ కేశినేని నాని. ఈ కేశినేని నాని చంద్రబాబు గారి గురించి, చిన్ని గురించి, సుజనా చౌదరి గురించి మాట్లాడతాడు. వీడి వెనకాతల వాళ్ళ అమ్మగారు లేరు, వాళ్ళ చెల్లి లేదు. అంటే కుటుంబ సభ్యులే ఇతను వెనకాతలు లేతే ఇతను వెనకాతల ఓటర్లు ఎలాగుంటారు? కుటుంబ సభ్యుల్నే మోసం చేసిన వ్యక్తి కేశినేని నాని. చిన్ని ఎవరు? సొంత తమ్ముడే. నువ్వు చేసే మాటలకి, నువ్వు చేసిన తప్పుడు విధానాలకి, నువ్వు చంద్రబాబు గారి మీద మాట్లాడే తప్పుడు మాటలకి అతనికి విరక్తి కలిగి తెలుగుదేశం పార్టీలో చేరి ఇవాళ నీ మీద పోటీ చేస్తున్నాడు. అసలు నువ్వు ప్రజల గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? సొంత తమ్ముడు, సొంత చెల్లి, సొంత తల్లి నీ వైపు లేరే. ప్రజలు నీ వైపు ఎలా ఉంటారనుకుంటున్నావు? నీ మాటలు ఎలా నమ్ముతారనుకుంటున్నావు? నువ్వు చెప్పే తప్పుడు మాటలు. ఇంకో సంగతి చెప్తున్నా. వీడు ఎవరు సొమ్ము తింటే, ఎవరి దగ్గర అన్నం తింటే వాడికే కన్నం వేస్తాడు. చంద్రబాబు గారు 2 సార్లు ఎంపీ సీట్ ఇస్తే చంద్రబాబు గారిని తిడతాడు. వాళ్ళ తమ్ముడు దేంట్లో అన్న సహాయం చేశాడు. 2 ఎలక్షన్లకి చిన్ని గారు వచ్చి సహాయం చేస్తే చిన్నిని తిడతాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మేము దగ్గర నుంచి చూసిన విషయం, 2012 నుంచి కూడా మొన్నటి వరకు సుజనా చౌదరి గారు చాలా ఉపయోగపడ్డాడు ఆర్థికంగా. మాకు తెలుసు, మాకేం సుజనా చౌదరి గారు చెప్పలే. ఆర్థికంగా ఉపయోగపడ్డాడు. సుజనా చౌదరి గారు విజయవాడ వస్తే బీజేపీ పార్టీలో ఉన్న క్యారేజీలు పట్టుకొని తిరిగేవాడు వెనక. ఎవరో? ఈ కేశినేని నాని. క్యారేజీలు పట్టుకొని సుజనా చౌదరి గారికి వెనకాతలు తిరిగిన వ్యక్తి ఇవాళ వెంటనే మళ్ళీ సుజనా చౌదరి గారిని తిడుతున్నాడు. అంటే ఏంటంటే ప్యాకేజీ. ఇతనికి ప్యాకేజీ ఇస్తే ఏదైనా చేస్తాడు. ఇతను అప్పుల గురించి చెప్పాలంటే అప్పులు అప్పారా అని ప్రతి ఓడికి తెలుసు. ఇతనికి కానీ ఎవరికైనా డబ్బులు మనం అప్పిస్తే గోడ కొట్టిన సొన్నం. ఈ మాటలు నేను చాలాసార్లు మీకు చెప్పా. ఎవరన్నా అప్పించారనుకోండి, అది గోడ కొట్టిన సొన్నం. ఇతని మీద ఇతను పెద్ద రాంగ్ ఒకటి చేశాడు. అతను ఎన్నికల అఫిడవిట్లో అతని మీద ఉన్నటువంటి కేసులు, ఇతని మీద చీటింగ్ కేసులు ఉన్నాయి, ఇతని మీద 420 కేసులు ఉన్నాయి. ఈ జాగ్రత్తగా వినండి.
420 కేసులు ఏంటంటే శ్రీరామ్ చీట్స్కి 2012 మీరు ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేయాలి. 2012లో అతను వేసిన అఫిడవిట్లో శ్రీరామ్ చీట్స్కి ఫైనాన్స్కి డబ్బులు ఇవ్వాలి. ఇదంతండి 2024. ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదండి? నువ్వు అప్పుల గురించి మాట్లాడతావా? ఐఓబి బ్యాంక్ అండి 33 కోట్ల రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు అనేక నోటీసులు ఇచ్చారు. ఇతను ఎంపీ పదవి అడ్డం పెట్టుకొని వాళ్ళని అల్లాడిస్తున్నాడు. నువ్వు 2012లో ఏ అప్పులైతే ఉన్నాయో, నువ్వు ఏ అప్పులైతే చూపించావో, ఇవాళ 2014 అఫిడవిట్లో ఏ అప్పులైతే చూపించావో 2024లో కూడా ఆ అప్పులే చూపించావు. ఎందుకు నువ్వు అప్పులు కట్టట్లేదు? నిజాయితీ గురించి మాట్లాడుతావు, నీతి గురించి మాట్లాడుతావు. నువ్వెందుకు కట్టట్లా? అప్పులు ఎందుకు కట్టట్లా? ఇందులో రాసావు, నీ ఆస్తులు వివరాలు రాసావు. నీకు ఆటో నగర్లో స్థలం ఉంది, కానూరులో స్థలం ఉంది, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి కాలనీలో స్థలం ఉంది, ఇక్కడ కేసీఆర్ భవన్ ఉంది, ఇవన్నీ రాసావు కదా. ఇందులో అమ్మి ఎందుకు అప్పులు తీర్చట్లా నువ్వు? నిన్ను సూటిగా అడుగుతున్నావు. నువ్వు 2012 నుంచి 2014 నుంచి 10 సంవత్సరాల్లో నువ్వు ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండి నువ్వు ఈ అప్పులు ఎందుకు కట్టట్లేదు? నువ్వు ఆస్తులు రాసావు కదా, ఈ ఆస్తుల మీద వస్తాయి కదా డబ్బులు. బ్యాంకులకి పంగనామాలు పెట్టడం, శ్రీరామ్ చీట్స్కి పంగనామాలు పెట్టడం, మామూలు వాళ్ళ దగ్గర అయితే అప్పులు తీసుకున్న వాళ్ళకి పంగనామాలే కాదు, ఆఖరికి రానీడు వాళ్ళ దగ్గర గన్మేన్లు ఉంటారు కదా, గన్మేన్లు ఉన్నారు, లోపలికి అపాయింట్మెంట్ కూడా ఉండదు. అంత నీచ నికృష్టి వాడు కేసీఆర్ నాని. ఇతని మీద 420 కేసు ఉంది, ప్రతి ఒక్కరికి తెలుసు. ఏం కేసు అదంటే శ్రీరామ్ చీట్స్ వాళ్ళు పెట్టారు. అలాగే అతని దగ్గర ఎవరైతే పనిచేశారో కార్మికులకి జీతాలు ఎక్కొట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మన ధర్నా చౌక్లోనే దాదాపు 4 రోజులు వాళ్ళు ధర్నాలు చేశారు. ప్రతిరోజు ధర్నా చేశారు, మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని. వాళ్ళు లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఇతని మీద కేసు పెట్టారు. ఆ కేసు ఏది? అఫిడవిట్లో ఆ కేసు ఏది? దీని మీద మేము ఎన్నికల కమిషన్కి లేఖ రాస్తాం. ఇతను నామినేషన్ చెల్లదు, ఎందుకంటే ఇందులో అన్ని తప్పులు ఉన్నాయి. ఇందులో ప్రతిదీ కూడా తప్పు ఉంది. ఎన్నికల కమిషన్కి ఈరోజే లేఖ రాస్తాం. ఇతను పోటీ చేయడానికి అనర్హుడు. అందులో ఎన్నికల అఫిడవిట్లో ఉన్న నిజాలు వాస్తవాలు ప్రతి ఒక్కటి రాయాల్సిందే. ఇతను రాయలేదు. అవసరమైతే మీరు కిందసారి అఫిడవిట్ చూడండి. కేసులు ఉంటే తప్పకుండా చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ధర్నా కేసులు ఉన్నాయి. ఆ ధర్నా కేసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ధర్నా కేసులు ఇవ్వకపోతే కోర్టులో ఆర్డర్ తీసుకొని ధర్నా కేసులు రాశారు. నువ్వెందుకు రాయలేదు? నీ మీద ఉన్నటువంటి చీటింగ్ కేసులు, నువ్వు చీటర్వి, నువ్వు 420వి, నువ్వు 420 అని జనాలకు తెలిసిపోయిద్ది. ఇక్కడ ప్రభుత్వం ఉంది, నిన్నెవరో ప్రశ్నించారో, గెలిచిన తర్వాత చూసుకోవచ్చని అతను ఏదైతే నామినేషన్లో అతని క్యారెక్టర్, నామినేషన్ అనేది ఏంటంటే క్యారెక్టర్ అంటే మన సొంతంగా మనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, మన మీద ఏ కేసులు ఉన్నాయి, ఎన్ని రాయాలి. అది క్యారెక్టర్. అది నీ క్యారెక్టర్ తప్పు రాసుకున్నావు. నీకున్న ఆస్తులు రాసావు, నీకున్న అప్పులు రాసావు, నీ మీద కేసులు రాయాల. కాబట్టికి నువ్వు పోటీ చేయడానికి అర్హత లేదు, అనర్హుడివి. మేము ఎన్నికల కమిషన్కి ఈరోజే లేఖ రాస్తాం. మేము మా లాయర్లతో సంప్రదించి, నువ్వు ఎదుటి మనిషిని ఒక్క ఏళ్ళు పెట్టి చూపించేటప్పుడు నీ మీద 4 ఏళ్ళు నీ వైపు ఉన్నాయి. నువ్వు చీటరవి, అప్పులు చేస్తే ఎక్కొడతావు. ఈ విజయవాడకి 10 సంవత్సరాలుగా పట్టిన దరిద్రానివి నువ్వు. నీ జీవితంలో ఒకే ఒక నిజం చెప్పావు. చంద్రబాబు నాయుడు గారు నన్ను మెడపెట్టి గెంటేశాడని. కరెక్టు, గెంటేశాడు. నీలాంటి వాళ్ళని పార్టీలో ఉంచడం అనేది కుదరదు. నిన్ను మెడబెట్టి గెంటుతారు. రేపు నువ్వు ఓడిపోయిన తర్వాత నీ ఆఫీస్ మీద పడి నీ అప్పుల వాళ్ళందరూ కూడా నీ బట్టలు ఓడదీసి నిన్ను తంతారు కూడా. ఎవరి డబ్బులు ఎక్కొడతావు నువ్వు?
ఇంకా నీ జాతకం చెప్పాలంటే ప్రైవేట్ వాళ్ళకి ఎంతమందికి డబ్బులు ఇవ్వాలి, ఎవడు వెళ్ళి డబ్బులు అడుగుతాడో అని కాల్ మనీ అంటాడు. డబ్బులు అప్పిచ్చినాడు మళ్ళీ వెళ్ళి డబ్బులు అడగకుండా కాల్ మనీ, ఏది పాప ఏ లేకుండా అంతా ఎదవన్నారు ఎదవ ఈ కేసినేని నాని.